తులా రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్‌ని సెటిల్ చేయబోతుంది. మే 16 అమావాస్య లోపుగా ఈ వీడియోని చూస్తే అదృష్టవంతులు. అసలు తులా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఆమె మీ లైఫ్‌ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది? మే 16 అమావాస్య లోపుగా ఈ వీడియోని చూస్తే ఎందుకు అదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే తులారాశి వారికి ఈ వీడియో చాలా ప్రత్యేకం. ఎందుకు అంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక రహస్యం ఈరోజు మీ ముందుకు రాబోతుంది. అయితే మీరు ఇప్పటి వరకు గమనించని కానీ చాలా దగ్గరగా మీ చుట్టూ తిరుగుతూ ఒక స్త్రీ అయితే ఉంది. మీ మీద రహస్యంగా ప్రేమ పెంచుకుంటుంది. మే 16 అమావాస్య లోపుగా ఈ వీడియోని చూస్తే మీ జీవితంలో పెద్ద మార్పు అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తులా రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా శుక్రుడు, చంద్రుడు మీకు అనుకూలంగా అయితే ఉంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణంగా మీ లైఫ్లో ఒక స్త్రీ ప్రవేశించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె లక్షణాలు: ఆమె మీతో ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ మీ గురించి అన్నీ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. మీకు సహాయం చేసే అవకాశం దొరికితే వదిలిపెట్టదు. మీరు బాధలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీకు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గమనించండి, ఆమె మీకు దగ్గరగా ఉండే వ్యక్తే. మీరు అది మీ ఆఫీస్లో కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా తెలిసిన స్నేహితురాలు కూడా కావచ్చు. హెచ్చరిక: తులా రాశివారు ఒక విషయం జాగ్రత్తగా అయితే గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పులు కూడా ఆమె నుండి మిమ్మల్ని దూరం చేయవచ్చు. అహంకారం, నిర్లక్ష్యం, మాటలతో గాయపరచడం, ఈ 3 విషయాలు మాత్రం అస్సలు చేయకండి. అమావాస్య ప్రాముఖ్యత: అయితే మే 16 అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మీరు ఇలా చేయండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి, ఒక దీపం వెలిగించండి, మీ మనస్సులో మీ కోరికను, మీరు కోరుకునే వ్యక్తిని గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే మీ ప్రేమ జీవితం మరింత బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తు ఫలితాలు: అయితే ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మీ మనస్సుకు శాంతి లభిస్తుంది, మీ లైఫ్ సెటిల్ అవ్వబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది సాధారణమైన సంబంధం అయితే కాదు, ఇది మీ జీవితాన్ని సెటిల్ చేసే సంబంధం అని కూడా చెప్పుకోవచ్చు. తులా రాశివారు మీకు ఇప్పటి వరకు అనిపించకపోవచ్చు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని. కానీ నిజం ఏమిటి అంటే ఎవరు ఒకరు చాలా దగ్గరగా ఉండి మీ ప్రతి కదలికలను అయితే గమనిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు నవ్వితే ఆమె మనస్సులో సంతోషపడుతుంది, మీరు బాధపడితే ఆమె హృదయం కరిగిపోతుంది. కానీ ఎందుకు ఆమె బయటకు చెప్పడం లేదు? ఇది చాలా పెద్ద రహస్యం అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలోకి రావటం సరైన సమయం కోసం అయితే ఎదురు చూస్తుంది అని. మానసిక స్థితి విశ్లేషణ: అయితే తులా రాశివారు చాలా సైలెంట్ అండ్ సెన్సిటివ్గా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీరు బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా అయితే ఉంటారనే చెప్పాలి. ఈ విషయం ఆ స్త్రీకి అయితే చాలా బలంగా తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఆమె నెమ్మదిగా మీకు దగ్గరవుతుంది. ఒక్కసారిగా కాదు, క్రమంగా మీ హృదయంలో స్థానం సంపాదిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు గమనించండి, ఇటీవల ఎవరో ఒకరు మీతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారా? అయితే మీ మాటలు చాలా ఇంట్రెస్టివ్గా వింటున్నారా? చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటున్నారా? అది ఆ స్త్రీ యొక్క అవకాశం చాలా ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమెను గుర్తించే సిగ్నల్స్ ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఆమెను మీరు ఎలా గుర్తించాలి? మొదటి సిగ్నల్: అయితే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆమె మీ కళ్ళల్లోకి చూస్తుంది, కానీ వెంటనే తల తిప్పేస్తుంది. రెండవ సిగ్నల్: మీకు అవసరం ఉన్నప్పుడు మీరు అడగకుండానే సహాయం చేస్తుంది. మూడవ సిగ్నల్: మీ గురించి ఇతరుల దగ్గర మంచిగా మాత్రమే చెబుతుంది. నాలుగవ సిగ్నల్: మీకు దగ్గరగా ఉండడానికి చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటుంది. ఐదవ సిగ్నల్: మీరు ఎవరో ఒకరితో ఎక్కువగా మాట్లాడితే ఆమెకు తెలియకుండానే చిన్న అసూయ అయితే కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. షాకింగ్ ట్విస్ట్: అయితే ఇప్పుడు మీరు షాక్ అవ్వడానికి రెడీగా అయితే ఉండండి. ఈ స్త్రీ మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి. అవును, కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా కాదు.
మీ లైఫ్లో చాలా కాలంగా ఉన్న వాళ్ళలో ఒకరు. మీరు ఆమెను సాధారణంగా చూస్తున్నారు, కానీ ఆమె మాత్రం మిమ్మల్ని ప్రత్యేకంగా అయితే చూస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మిస్ అవ్వడానికి అవకాశం. అయితే అమావాస్య మే 16 వరకు టైం చాలా కీలకం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్తగా వచ్చే సిగ్నల్స్ను గమనించాలి, మీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవాలి, ఎవరి ఫీలింగ్స్ను కూడా లైట్గా అయితే తీసుకోకండి. ఈ అవకాశం మీరు మిస్ అయితే మరలా ఇలాంటి అవకాశం రావడానికి చాలా టైం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. తులా రాశివారు మీ జీవితంలో చాలా బాధలు చూస్తున్నారు, చాలాసార్లు నమ్మిన వాళ్ళ చేతే మోసపోయారు, కానీ ఈసారి దేవుడు మీకు ఒక మంచి వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆమె మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది, మీకు సపోర్ట్ అవుతుంది, మీ జీవితాన్ని సెటిల్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చూస్తున్న వారు నిజంగా అదృష్టవంతులని అయితే చెప్పుకోవచ్చు. మీ లైఫ్లో ఆ స్త్రీ ఇప్పటికే ఉంది మీరు అనుకుంటే కామెంట్లో ఎస్ అని అయితే రాయండి. ఇంకా రావాల్సింది ఉంది అంటే వెయిటింగ్ అని కామెంట్ చేయండి. మీ రాశి పేరు కూడా కామెంట్లో అయితే చెప్పండి. అయితే తులా రాశివారు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని అయితే కోల్పోతారనే చెప్పాలి. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్న ఒక స్త్రీ మీ గురించి మీరు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటుంది. అయితే ఇది సాధారణమైన విషయం కాదు, ఇది మీ విధి, మీ అదృష్టం అని అయితే చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన సంకేతాలు. అయితే గత కొన్ని రోజులుగా మీకు కొన్ని అర్థం కాని విషయాలు అయితే జరుగుతూ ఉండవచ్చు. ఎవరు మీ గురించి అకస్మాత్తుగా అడగటం, మీరు అనుకోకుండా ఒకరిని మరలా కలవటం, ఒకే వ్యక్తి మీ ముందుకు పదే రావటం, ఇవి యాదృచ్ఛికంగా కాదు, ఇది విశ్వం మీకు ఇస్తున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో గమనించవలసిన విషయాలు. అయితే ఈ విషయం చాలా మందికి గమనించారు. అయితే రాత్రి సమయంలో మీకు ఒకే వ్యక్తి గురించి పదే ఆలోచనలు రావటం, మీతో మాట్లాడుతున్నట్టు కలలు రావటం, అలాగే అకస్మాత్తుగా ఫోన్ చెక్ చేయాలి అనిపించటం, ఇవి సాధారణంగా అయితే కాదు. ఆమె మీ ఎనర్జీని మీ వైపు అయితే ఆకర్షిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ. అయితే తులా రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ మీద కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా అయితే ఉంది. కొందరు మీ సక్సెస్ను చూసి ఈర్ష్యపడుతున్నారు, మీ రిలేషన్ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పరిష్కారం: ప్రతి శనివారం ఒక దీపం వెలిగించండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోండి. ఆమె చెప్పబోయే మాటలు. ఒకరోజు ఆమె మీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పవచ్చు: నువ్వు నాకు చాలా కాలంగా నచ్చుతున్నావు, నీ గురించే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటున్నాను, నీతో నా జీవితం గడపాలని అనుకుంటున్నాను. ఆ రోజు మీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందని కూడా అయితే చెప్పవచ్చు. అయితే చివరి 3 రోజులు సీక్రెట్స్. అయితే మే 16 ముందు చివరి 3 రోజులు చాలా కీలకం. అయితే ఈ సమయంలో ఆమె మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది, మీతో ఎక్కువగా టైం గడపాలనుకుంటుంది, మీ రియాక్షన్ గురించి ఎదురు చూస్తుంది. మీరు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, మే 16 అమావాస్య లోపుగా ఈ వీడియోని చూస్తే ఎందుకు అదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.